బ్రదర్, మనం ఒక రోజున ఈ శరీర మార్పు పొందుకొని ఎత్తబడతామని నమ్మకం ఏంటో తెలుసా? ఆ పునరుద్ధాన శక్తి ఆల్రెడీ మనల్ని లేపి పరలోక స్థలంలో కూర్చోబెట్టింది అక్కడ. అర్థమైందా సిస్టర్? అర్థమైందా బ్రదర్? అర్థమైందా? ఆ పునరుద్ధాన శక్తిని మనం రుజువు చూసినాం. ఇప్పుడు రెండవ రాకడలోని పునరుద్ధానపు శక్తి, ప్రకటన 10లో వచ్చిన పునరుద్ధానపు శక్తి, క్రీస్తు యొక్క మరొక శరీరాన్ని, మర్మయుక్తమైన క్రీస్తు శరీరాన్ని, అనేక సభ్యులు కలిగిన వధువు శరీరాన్ని పునరుద్ధానములో లేపి, అంటే నిన్ను నన్ను లేపి, ఆ సంఘశాఖల్లో నుండి చచ్చిపడిన మనల్ని లేపి ఇప్పుడు క్రీస్తు యేసుతో పరలోక స్థలంలో కూర్చోబెట్టింది. ఇది ప్రవక్త అన్నాడు, ప్రాథమికంగా మీరు ఎత్తబడ్డారు. పొటెన్షియలీ యు ఆర్ ర్యాప్చర్డ్. ప్రాథమికంగా మీరు ఎత్తబడ్డారు. కానీ ఇప్పుడు శరీర మార్పు పొందుకొని మనం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోబోతున్నాం. మనం అర్థమైంది అందరికీ? ఈ ప్రపంచాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాం. ఈ పరిమాణం నుండి మరొక పరిమాణానికి వెళ్ళబోతున్నాం. టైం నుండి ఎటర్నిటీకి వెళ్ళబోతున్నాం. కాలము నుండి మనం నిత్యత్వంలోనికి వెళ్ళబోతున్నాం. అందుకు ఈ శరీరము మార్పు చెందవలసి ఉన్నది. ఇప్పుడు ప్రాణం మాత్రమే వెళ్ళింది, ఆత్మ మాత్రమే వెళ్ళింది నిత్యత్వంలోనికి. వెళ్ళిందా? వెళ్ళింది. పరలోక స్థలం అంటే నిత్యత్వం కాదా? పరలోక స్థలం అంటే నిత్యత్వం కాదా? ఆల్రెడీ వెళ్ళింది మన ప్రాణం. కానీ ఇప్పుడు ఏం రావాలి? ఇప్పుడు శరీరం వెళ్ళాలి. ఇప్పుడు అదే ఎత్తబడుట. దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాము. ఒక రోజునే శరీరము కూడా మార్పు చెందుతుంది. ఎలా? అక్షయ శరీరం వచ్చి ఈ క్షయమైన శరీరం పైన ధరించుకుంటుంది. అమృత శరీరం వచ్చి ఈ మర్తమైన శరీరం పైన ధరించుకుంటుంది. జీవం వచ్చి, అది జీవం థియోఫనీ వచ్చి ఈ మరణాన్ని మింగేస్తుంది. ఈ రక్తమాంస శరీరాన్ని మింగేస్తుంది. అప్పుడు ఇది నిత్యత్వపు శరీరంగా మారిపోతుంది, మహిమ శరీరంగా మారిపోతుంది. ఇక్కడ నుండి మనము మరొక డైమెన్షన్లోనికి, అదే నిత్యత్వపు డైమెన్షన్లోనికి వెళ్ళిపోబోతున్నాం మనం. గ్లోరీ! కానీ దానికంటే ముందు నీ ప్రాణం వెళ్ళాలి, నీ ఆత్మ ప్రాణం వెళ్ళాలి. ఆమేన్. అర్థమైంది అందరికీ? ఆల్రెడీ నువ్వు పునరుద్ధానంలో ఉన్నావు, రిజరెక్షన్లో ఉన్నావు. అది కూడా చెప్పాడు ప్రవక్త. నువ్వు ఆల్రెడీ పునరుద్ధానంలో ఉన్నావు, నువ్వు ఆల్రెడీ ర్యాప్చర్ ప్రాసెస్లో ఉన్నావు. ఎత్తబడే ప్రాసెస్ ఇదంతా, ఎత్తబడే ప్రక్రియ. ఎత్తబడే అన్నది ఒకసారి జరిగేది కాదు, అది ఒక ప్రక్రియగా జరుగుతుంది, అది ఒక ప్రాసెస్గా జరుగుతుంది. అది అర్థమైందా? మొదటి రాకలో ఎలా జరిగిందో రెండవ రాకలో కూడా అలానే జరుగుతుంది. పునరుద్ధానపు శక్తి ఈరోజు నిన్ను నన్ను పరలోక స్థలంలో కూర్చోబెట్టింది, మనల్ని. ఆమేన్. అర్థమైందా? దానిలో ప్రథమ ఫలం ఎవరు? విలియం మ్యారెంబెన్. మొదటిగా ఒక పన అల్లాడించబడాలి. చివరి దినాలలో ఆ చీకటి శాఖత్వంలో నుండి, ఆ చీకటి సంఘ శాఖలలో నుండి ఒక పునరుద్ధానం జరిగి అల్లాడించబడాలి. అదెవరంటే ప్రవక్త. ప్రవక్త తర్వాత ఎవరంటే మనం. అదే వర్తమానం మనం నమ్ముతాం. అదే పరిశుద్ధాత్మ మనలో కూడా పనిచేస్తుంది. అదే వర్తమానం నమ్మడం వలన అదే పరిశుద్ధాత్మ మనలో కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఆయనలో జరిగిందే మనలో కూడా జరగాల. అది మొదటి స్వారీ అయితే, ప్రవక్తలో జరిగింది మొదటి స్వారీ అయితే, ఇది రెండవ స్వారీ. అది ప్రవక్త యొక్క మూడవ ఈడుపు అయితే, ఇది వధువు యొక్క మూడవ ఈడుపు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు చాలామంది